బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కుకట్పల్లిలోని నల్ల చెరువు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు ఆదివారం కూల్చేశారు. ఇక మొత్తం 44 నిర్మాణాలను నేలమట్టం చేశారు. నల్ల చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న 16 షెడ్లను హైడ్రా అధికారులు కూల్చేశారు. ఇక నల్ల చెరువు 27 ఎకరాల్లో విస్తరించి ఉండగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని 7 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లుగా అధికారులు తేల్చారు. అదేవిధంగా పటేల్గూడ కృష్ణారెడ్డిపేట ప్రాంతంలోని 28 అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. వీటిలో 25 విల్లాలు 3 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇటు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోనూ అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. పటేల్గూడ కృష్ణారెడ్డిపేట ప్రాంతాల్లో 28 నిర్మాణాలను నేలమట్టం చేశారు. వాటిలో 25 విల్లాలు 3 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆదివారం ఉదయం ప్రారంభమైన కూల్చివేతలు రాత్రి వరకు కొనసాగాయి. ఇక పటేల్గూడ సర్వే నంబర్ 12లో బీఆర్ఎస్ లీడర్ చంద్రశేఖర్ దాదాపు 3 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి 25 విల్లాలు కట్టాడు. వాటిని రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య నేలపట్టం చేశారు. ఇక కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన చంద్రశేఖర్ తో పాటు మరికొంతమందిని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. ఈ సందర్భంగా వారంతా అధికారులతో వాగ్వాదానికి దిగారు. 1/2 కిలోమీటర్ దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు విల్లాల వైపు ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇక హైడ్రా డీఎస్పీ శ్రీనివాస్, అమీన్పూర్ తహసీల్దార్ రాధా, మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు జరిగాయి. ఇక నేడు కూడా ఇదే తరహాలో హైడ్రా దూకుడు పెంచింది. ఇవాళ ఉదయం నుండి మాదాపూర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగిస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న హైడ్రా ఇటు విల్లాలతో పాటు సామాన్యుల ఇళ్లను కూడా కూల్చివేసినట్లుగా తెలుస్తుంది. మరో పక్కన సామాన్యులు బోర్మని విలపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమేర హైడ్రాపై వ్యతిరేకత కూడా నెలకొంది. దీనిపై ఏమంటారు? రైట్ ఏదైతే హైడ్రా కూల్చివేతల మీద ఒకవైపు ఒక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుంది. సామాన్య మధ్యతరగతి ప్రజల ఇళ్ళు ఏవైతే కూల్చివేసారో దాని మీద అయితే తీవ్ర వ్యతిరేకత వస్తుంది. నిన్న మనం చూసాము కృష్ణారెడ్డిపేటలో ఒక ఫ్యామిలీ అయితే రోడ్డు మీద పడి రోధిస్తున్న ఘటన అందరినీ కలిగివేసింది. సరే, ఈ విషయంలో ఎలా ఉన్నప్పటికీ కూడా హైడ్రా మాత్రం తనకి ఇచ్చిన టార్గెట్ ఏదైతుందో జలాశయాలు కావచ్చు, నీటి కుంటలు కావచ్చు, అదేవిధంగా చెరువులు కావచ్చు, వాటి పరిధిలో ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ లో కావచ్చు, లేకపోతే బఫర్ జోన్ లో కావచ్చు, ఏ నిర్మాణాలు ఉన్నప్పటికీ కూడా నేల కూల్చాలి అనే టార్గెట్ ఏదైతే పెట్టుకుని దానికి వెనక్కి తగ్గకుండా మొత్తం కూడా కొనసాగిస్తుంది. ఆ పరంపర ఇంకా కొనసాగుతుంది. నిన్న ఏదైతే ఆదివారం ఉదయం 5 గంటలకు మనకి అమీన్పూర్, కృష్ణారెడ్డిపేటలో, అదేవిధంగా ఇటు కుకట్పల్లి నల్ల చెరువు ప్రాంతంలో ఏవైతే కూల్చివేతలు కొనసాగాయో అవి ఈ రోజు ఉదయం వరకు కూడా ఎట్లేవర్స్ 5 గంటల వరకు కూడా కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా రాజీ పడట్లేదు. ఖచ్చితంగా ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో, చెరువుల్లో నిర్మించిన వాటిని ఖచ్చితంగా నేల కూల్చాలి అనే ఒకే ఒక లక్ష్యంతో హైడ్రా పనిచేస్తున్నట్లుగా ఉంది. అందుకోసమే ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ, ఆరోపణలు వచ్చినప్పటికీ వాటన్నింటి పక్క పెట్టి మొత్తం వాటిని హైడ్రా తన పని తాను చేసుకోబోతుందని చెప్పొచ్చు. ఒకసారి చూసుకుంటే కనుక నిన్నకి సంబంధించి చూసుకుంటే కనుక నిన్న భారీ ఎత్తున కూల్చివేతలు జరిగాయని చెప్పొచ్చు. ఒకసారి చూసుకుంటే కనుక 25 విల్లాలు 3 అపార్ట్మెంట్స్ నెలకొల్లాయి. అదేవిధంగా మరో ప్రాంతంలో 3 అపార్ట్మెంట్స్ నెలకొన్న పరిస్థితి ఉంది. ఇటు బీఆర్ఎస్ నేత చంద్రశేఖర్ సంబంధించిన నిర్మాణాలు వాటిని కూడా నేల కూల్చారు. అంటే ఇక్కడ
స్పేస్ ఇవ్వడం లేదు. ప్రతి ఒక్కరికి సంబంధించి అక్రమ నిర్మాణాలు ఎవరైతున్నాయో వాళ్ళని కూల్చివేయాలి అనే లక్ష్యంతోనే ఇక్కడ హైడ్రా వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒకసారి చూసుకుంటే కనుక నెల్లూరు జిల్లాకు చెందిన కావలి నేత ఒకరు, కాంగ్రెస్ నేత ఒకరు ఉన్నారు, కళ్యాణ్ అని. కళ్యాణ్కి చెందిన 3 అంతస్తుల భవనాలు 3 ఉన్నాయి. 3 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. 3 అపార్ట్మెంట్స్ రెండింటిని నేల కూల్చిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకో విశేషం ఏంటంటే నేపాల్ చెందిన మంత్రికి సంబంధించిన సంబంధికుల నిర్మాణాలు కూడా ఇక్కడ కొనసాగాయి. అంటే ఏ విధంగా ఇక్కడ అక్రమ నిర్మాణాలకు ఏ విధంగా ఆస్కారం ఏర్పడింది, ఎట్లా అవకాశం ఇచ్చారనేది కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేపాల్ మనో దేశానికి చెందిన మంత్రికి సంబంధించిన బంధువు ఇక్కడ కొనుగోలు చేయడం, అపార్ట్మెంట్స్ లో అవి కూడా అక్రమ నిర్మాణాలు నిర్మించడం అనేది ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిన అంశమే. అంటే వాళ్ళు కూడా వచ్చి, ఇతర దేశస్తులు కూడా వచ్చి ఇక్కడ అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నారని హైడ్రా అయితే ఖచ్చితంగా ఇటువంటి వాటిని కూల్చివేయాల్సిందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. ఇంకా మరోవైపు చూసుకుంటే కనుక కృష్ణారెడ్డి పులారెడ్డి ఎట్లుంటే అదేవిధంగా అమీన్పూర్ లో 25 విల్లాలను నేల కూల్చిన పరిస్థితి నిన్న కనిపిస్తుంది. అంటే ఎక్కడ కూడా నిర్దాక్షిణ్యంగా ఏ విధంగా రాజీ పడకుండా 25 విల్లాలను నేల కూల్చారు. 3 అపార్ట్మెంట్స్ ని నేల కూల్చిన పరిస్థితి ఉంది. ఇది చంద్రశేఖర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ సంబంధించింది. 3 ఎకరాలు కబ్జా చేసి ఈ నిర్మాణాలు చేశారని చెప్పేసి హైదరాబాద్ పూర్తి స్థాయి సమాచారం ఉంది. అందుకోసమే వాటిని కూడా నేల కూల్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా నల్ల చెరువు దగ్గర ఏవైతే షట్టర్స్ చేశారో ఆ షట్టర్స్ అన్నింటినీ కూడా నెల కూల్చారు. ఎక్కడ కూడా అక్కడ సామాన్యులు అది తాము కొనుక్కున్నాము, కొన్ని కోట్లు పెట్టి అక్కడ అందులో ఇతర సామగ్రి ఏర్పాటు చేసుకున్నామన్నప్పుడు కూడా ఎక్కడ కూడా హైడ్రా వినలేదు. ఎందుకంటే అది చెరువు ప్రాంతము, చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మాణాలు సాగాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నేల కూల్చాల్సిందే అని చెప్పేసి కూడా హైడ్రా నిర్ణయించింది. ఎందుకంటే హైడ్రాకి ఒక ధైర్యం ఉంది ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఇటీవలనే ఒక సుప్రీంకోర్టు మరో జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే అక్టోబర్ 2 వరకు కూడా బుల్డోజర్ తో కూల్చివేతలు చేయవద్దు అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. వాటిలోనే మరో అంశం కూడా పేర్కొంది. ప్రభుత్వ స్థలాలు కావచ్చు, ప్రభుత్వ ఫుట్పాత్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, చెరువులు కావచ్చు, నీటి కుంటలు కావచ్చు, ఇతరత్ర జలాశయాలు ఏమన్నా కావచ్చు, అక్కడ నిర్మించిన నిర్మాణాలకు మాత్రము ఈ ఆర్డర్ పని చేయదు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంతో హైడ్రాకు మరింతగా అవకాశం వచ్చినట్లు ఉంది. అందుకోసమే ఈ నిర్మాణాలన్నింటినీ కూడా నేల కూరుస్తున్నారు. ఇది ఈ రోజు కూడా కొనసాగుతుంది అని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు చెప్పబడిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక చాకచక్యంగా హైడ్రా వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కూల్చివేతలకు సంబంధించి ఆదివారం రోజే చేపడుతున్నారు. ఆదివారం రోజు చేపట్టడం వల్ల ఈ కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉండవు. సో ఆ లోపు మొత్తం పరిస్థితిని అంతా కూడా నేల కూల్చొచ్చు అనేది ఒక వ్యూహాత్మకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కో అపార్ట్మెంట్ నిర్మాణానికి కనీసం 6 నెలల నుంచి సంవత్సరం కాలం పడుతుంది. కానీ హైడ్రా కూల్చివేసిన ప్రతి భవనం కూడా 5 సెకండ్ల నుంచి 6 సెకండ్ల లోపే అది నేలమట్టమైన పరిస్థితి కనిపించింది. అంటే ఏ స్థాయిలో హైడ్రా పని చేస్తుంది అనేది మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఒక పని చేసేటప్పుడు విమర్శలు ఉంటాయి, అదేవిధంగా మద్దతు ఉంటుంది. ప్రస్తుతం అయితే ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఎవరైతే బడా నేతలు నిర్మించిన వాటిని కావచ్చు, లేకుంటే బడా నిర్మాణదారులు నిర్మించిన వాటి కావచ్చు, వాటి మీద అయితే స్వాగతిస్తున్నారు. కానీ సామాన్యులు ఉండే వేల లక్షల రూపాయలు కొనుగోలు చేసి మోసపోయిన వారి విళ్లను కూడా కూల్చివేయడం అనేది కాస్త ఇబ్బందికర పరిణామంగా భావించవచ్చు. దీని మీద ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకుంటే కనుక కాస్త వాళ్ళకి వెసులుబాటు కల్పించినట్టు అవుతుంది. వెన్నెల, అలాగే మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే బడాబాబుల వరకు ఓకే, కానీ సామాన్యుల విషయంలో ముందస్తుగా సమాచారం లేకుండా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారంటూ కూడా నిన్న కుకట్పల్లి ఘటనలో బాధితులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ప్రభుత్వం మీద ఖచ్చితంగా నెగిటివిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే ఈ మేరకు కొంత మేరకైనా అడ్డుకట్ట వేసే అవకాశం ఉందంటారు? అయితే ఒకటి, ఇక్కడ అక్రమ నిర్మాణాలు అనే ఒక అంశాన్ని చూడాలి తప్ప అక్కడ సామాన్యుల, పేదల, ధనిక వర్గాల అనేది కాదు ఇక్కడ సమస్య. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన డైరెక్షన్ చెరువులు, జలాశయాలను కాపాడాలి, వాటిలో ఉన్న నిర్మాణాన్ని తొలగించాలి. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశమే కాదు, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అది. ఇప్పుడు కాదు, ఎప్పుడో ఇచ్చిన జడ్జిమెంట్. సో ఆ జడ్జిమెంట్ ఇప్పుడు ఫాలో అవుతున్నారు. కానీ ఒక సామాన్యుడు కావచ్చు, లేకపోతే ధనికుడు కావచ్చు, ఆయన కొంటున్న స్థలం ఎక్కడిది అనేది ముందుగానే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మోసపోయాము అంటే అది మోసపోయే సమస్య కానే కాదు. ఎందుకంటే ఎవరైనా సరే ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు దాన్ని చరిత్రను తెలుసుకుంటారు, పూర్వపరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ కొనుగోలు చేసిన వ్యక్తి మీద ఉంటుంది. అది ఇవన్నీ తెలిసి కూడా కొనుగోలు చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది కూడా ఒక వైపు నుంచి వినిపిస్తున్న వాదన. ఓకే, ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు పేద మధ్య తరగతి వారు కాబట్టి ప్రభుత్వం వారి మీద ఏమన్నా వెసులుబాటు కలిగిస్తుందా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఫైన్ వేసి భవనాలను వాళ్ళకి ఇచ్చేస్తుందా అనేది కూడా చూడాలి. కానీ అలా చేయడం వల్ల ఏమంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి అది విఘాతం కలిగించినట్లు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం అదే ఆలోచిస్తుంది, ఏం చేయాలి అన్న దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది త్వరలో. అది ఎప్పుడన్నది ఇంకా తేలాల్సి ఉంది. నెల
అయితే ఇక్కడ అద్దెకుంటున్న వాళ్ళు కూడా ఉంటున్నారు శ్రీనివాస్. వారు కూడా ప్రధానంగా చెప్పడం ఏంటంటే నోటీసులు ఇవ్వలేదు, అసలు మాకు సంబంధం లేదు, మేము కేవలం ఇక్కడ అద్దెకి మాత్రమే ఉంటున్నాం, కనీసం కాస్త టైం కూడా ఇవ్వలేదు, ఈలోపే కూల్చేశారు అంటూ కూడా బోర్న విలిపిస్తున్నారు. ఇటు పక్కన రంగనాథ్ గారికి చూసుకున్నట్టయితే హైడ్రా కమిషనర్ మేము నోటీసులు ఇచ్చామంటూ చెప్పడం జరుగుతుంది. ఈ మధ్యలో ఇటు సామాన్యులు నలిగిపోతున్నారు. అయితే ఒకటి ఇక్కడ నోటీసులు ఇవ్వలేదు అని చెప్పి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు, కానీ ఇచ్చామని చెప్పేసి హైడ్రా అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ కాంట్రడిక్షన్ జరుగుతుంది. అంటే ఎవరు వాస్తవం చెప్తున్నారు అనేది పక్కకు పెడితే కనుక ముందు నుంచి కూడా హైడ్రా దాదాపుగా 2 నెలలు కావస్తుంది. 2 నెలల నుంచి కూడా ఈ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నప్పుడు ప్రజలకందరికీ తెలుసు ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి, అక్రమ నిర్మాణాల మీద కొనసాగుతున్నాయి. అదేవిధంగా చెరువుల్లో ఏది జలాశయాలను అక్కడ ఉన్న నిర్మాణాల మీద కొనసాగుతున్నాయండి. సో ఈ నోటీసు ఇచ్చారు అని హైడ్రా చెప్తున్నా, ఇవ్వలేదని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు అయితే ప్రజలు గమనిస్తున్నారు. ఎవరైతే జలాశయాలు ఉన్నారో వాళ్ళు కూడా గమనిస్తున్నారు. అలాంటప్పుడు జాగ్రత్త పడాల్సిన బాధ్యత వారి మీద ఉంది, అలానే తెలియజేయాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద ఉంది. సరే వీళ్ళు చెప్పారని ఒకరంటారు, నోటీసులు ఇచ్చారని ఒకరంటారు, ఇవ్వలేదని ఒకటి అంటున్నారు. అది ఏం జరిగిందని తర్వాత విషయం. కానీ జడ్జిమెంట్ ఉంది. సో జడ్జిమెంట్ ఉన్నప్పుడు జడ్జిమెంట్ లో అక్కడ నోటీస్ ఇవ్వకుండానే కూల్చివేయవచ్చు అనేది అక్కడ స్పష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు అక్రమ నిర్మాణదారులు కాబట్టి. సో దాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంటుంది. ఎవరైతే బాధితులు ఉన్నారో, బాధితులు చెప్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. సరే ఇప్పుడు ఈ జరిగిన దాని మీద ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంకా ఉన్న అక్రమ నిర్మాణాల మీద ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ప్రభుత్వమే చెప్పాల్సి ఉంటుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.